ఈ రోజు మనం చేస్తున్న డిష్ పేరు డబల్ చిల్లీ చికెన్. అంటే ఎండుమిరపకాయల పొడి రెండు వేసేస్తాం. అంటే చాలా వంటల్లో ఇలా చేస్తాం కదా అని అనుకుంటుండొచ్చు. కాదు, ఇందులో వచ్చే టేస్టే ఈ మిరపకాయలతోటి. అందుకని ఇందులో వేరే రకాల మసాలాలు ఏం వేయం, కొంచెం అంత ధనియాల పొడి వేసుకుంటాం. మనం చేసే డిష్లో ఏం నూనె వాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వాడే నూనె చాలా న్యాచురల్గా, చాలా లైట్గా, ప్రకృతిలో ఉన్న కమ్మదనం ఉండాలి. మరి మనం న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ డిష్లో వాడుతున్నాం. ఈ న్యాచురల్ రిఫైన్డ్ ఆయిల్లో మనకి ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ, డి కూడా ఉంటాయి. హెల్త్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మరి మన న్యాచురల్ రిఫైన్డ్ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుందాం. అయితే అందులో కొన్ని అలా ఎండుమిరపకాయ గింజలు కూడా ఇందులో పడాలి. నూనెలో ఈ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. ఎందుకు ఇలా కమ్మటి న్యాచురల్ రిఫైన్ వాడమన్నాను అంటే, ఈ నూనెలో ఈ ఎండుమిరపకాయలు ఆ ఎండుమిరపకాయల టేస్ట్ బయటికి పట్టురావాలి. దీంట్లో వేరే నూనె ఏదైనా వాడితే ఆ టేస్ట్ మీకు బయటికి రాదు. కాబట్టి కొంచెంగా ఇందులో వేగిన తర్వాత ఆ నూనె రంగు కూడా కొంచెం ఎర్రదనం వస్తుంది. అలాగే ఇందులో వేగే ఈ గింజలతోటి కూడా కొంచెం అంత ఘాటుతనం వస్తుంది. సో ఇప్పుడు ఇలాంటి పర్ఫెక్ట్ ఇలా నూనె అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా పెద్దగా వేగనివ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అవి చికెన్తో పాటు చక్కగా కొంచెం కోటింగ్ అయిపోతాయి. కొంచెం కలర్ వచ్చేదాకా మనం చూసుకుందాం. దీంతో పాటు దీంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం ముందే వేసుకోవచ్చు. అయితే ఈ కరివేపాకు మన న్యాచురల్ నూనెలో కొంచెం టపటపటపలాడితేనే ఆ ఫ్లేవర్ చక్కగా బయటకు వస్తుంది. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో కారపొడి, అలాగే కొంచెం అంత ధనియాల పొడి ఇవి వేసుకొని ఎక్కువసేపు వేగించాల్సిన పని లేదు. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఇంత సింపులా అంటే అవును, మరి ఇంతే సింపుల్, ఇంకేం అక్కర్లేదు. ఇందులో కావాలంటే మీరు కాశ్మీర్ చిల్లీ పౌడర్ వాడచ్చు. మరి దానివల్ల మంచి టేస్ట్ అనేది చికెన్కి వస్తుంది. కొంచెం ఎర్రగా ఇంకా ఘాటుగా తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం కారం పొడి వేసుకోవచ్చు. ఈరోజు మనం వాడేది కళ్ళుప్పు. అయితే కళ్ళుప్పు మరీ ఎక్కువగా వేయకండి. ఎందుకంటే వేసేటప్పుడు అయ్యో కొంచెమే వేసామనుకుంటాం, కానీ ఉప్పు ఎక్కువగా అనిపించవచ్చు. సో కొంచెం అంత కళ్ళుప్పు వేసేసి మనం కలిపేసుకుందాం. మరి చికెన్ కొంచెమే ఉంది కదా, దానివల్ల ఇందులో ఉన్న తేమంతా ఎవాపరేట్ అవుతుంది. మరోసారి చెప్తున్నాను, ఒక 2 కిలోల చికెన్ ఉండేటైతే అందులో నీళ్లు కూడా వేయను. దాంట్లో నుంచి తేమ వచ్చి మంచి గ్రేవీ తయారవుతుంది. కానీ కొంచెమే చికెన్ కదా నేను చేసేది, కొన్ని నీళ్లు పోసేస్తాను. దీనివల్ల మన చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనం నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఇలా ఒక 10 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుందాం. చికెన్ మనం సాధారణంగా బజార్లో నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ చికెన్ అయితే మీకు వండుకోవడానికి 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు పట్టచ్చు. కానీ ముందు రోజే చికెన్ తెచ్చుకొని దాని మీద కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు లేకపోతే నీళ్ళలో పెట్టేసి కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత రోజు వండుకుంటే ఇలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అదే కదా మనం హోటల్లో వెళ్ళినప్పుడు వీళ్ళ చికెన్ ఇంత సాఫ్ట్గా ఎలా ఉంటుందని. నేనైతే అప్పుడప్పుడు చికెన్ తీసుకొచ్చి చికెన్ బ్రెస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై అది చేస్తుంటే ఏంటిది ఫిష్లా ఇంత డెలికేట్గా ఉంది అని మా గెస్ట్లు అడుగుతూ ఉంటారు. దాని సీక్రెట్ ఏం లేదు. మీరు కొంచెం ఉప్పు నీళ్ళల్లో కానీ లేకపోతే కొంచెం నిమ్మరసం వేసేసి, లేకపోతే మీరు బిర్యానీలు అలా చేసుకునేటప్పుడు అయితే ఒక 4 గంటల ముందే దాంట్లో మసాలా అంతా పట్టించి పెరుగుతో సహా పెట్టేసుకుంటే మీకు చికెన్ సాఫ్ట్గా టెండర్గా అవుతుంది. సో నేనైతే నా చికెన్ని అలా చేశాను. మరి మీరు కూడా మీ చికెన్ అలా చేసుకుంటే తినేటప్పుడు భలే హాయిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎండుమిరపకాయలు. మరి ఎండుమిరపకాయల్లో మరి కమ్మని ఎండుమిరపకాయ, మరి మీకు నచ్చిన ఎండుమిరపకాయ అంటే మీరు ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో చాలా రకరకాల ఎండుమిరపకాయలు ఉంటాయి. తీసుకురండి. తీసుకొచ్చి ఒక 2-3 రకాలు తీసుకొచ్చి తాలింపులో లేకపోతే ఇలా కూరల్లో వేసి చూడండి, మీకే తెలిసిపోతుంది ఏంటి అని. బేగిడి చిల్లీ అని ఒకటి ఉంటుంది, అది చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా రామ్నాడ్ అని చిట్టి మిరపకాయలు కూడా ఉంటాయి, గుడ్డు మిరపకాయలు అంటారు, ఏమో అంటారు. మరి వాటిని కూడా వేసి ట్రై చేయండి, ఎంతో ఉంటుంది. కాకపోతే మీరు ఎండుమిరపకాయలు మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నా ఇలా విరక్కొట్టిన ఎండుమిరపకాయలు మాత్రం కొనుక్కురావద్దు. కాడలతో పాటు ఉన్నవే కొనుక్కురావాలి. ఎందుకు అంటే ఎండుమిరపకాయలు మీరు ఎప్పుడన్నా కానీ ఎండాకాలంలో అంటే సీజన్లో కనుక మీరు వెళ్తే అన్ని రోళ్ల మీద మరి వాటిని ఎండబెడతారు. ఆ దుమ్ము ధూళి ఉంటుంది. అవి విరిగిన ఎండుమిరపకాయలు అయితే అందులో కూడా దుమ్ము ధూళి వెళ్ళచ్చు. మనం ఎండుమిరపకాయలు కొనుక్కొని
వాటిని కడగలేం కదా, జస్ట్ ఒక గుడ్డ పెట్టి లైట్గా ఇట్లా తూడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఏవైతే మెరుస్తూ ఉంటాయో అవే పర్ఫెక్ట్ మిరపకాయలు. అంతేకాకుండా అప్పుడప్పుడు మీరు చూస్తారు ఎండుమిరపకాయ ఇలా కొట్టగానే లోపల నుంచి పొగలాగా వస్తుంది ఏదో, అయితే అది చాలా డేంజరస్. అందులో బూజు పట్టేసి అది ఎండిపోయిన తర్వాత అలా ఉంటుంది. అలా కాకుండా మంచి ఎండుమిరపకాయలు వాడుకోండి. ముఖ్యంగా మనం చేసే ఈరోజు డబల్ చిల్లీ చికెన్. ఏమేసాడు ఏమేయలేదు అనుకుంటున్నారా? తిన్నప్పుడే కదా మీకు తెలిసేది దీంట్లో ఉన్న టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనం చక్కగా కుక్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఇప్పుడు చూడండి ఎర్రగా ఎప్పుడైతే నూనె తేలేంత వరకు స్లోగా కుక్ చేసుకుందాం. చికెన్ కుక్ అయిపోతుంది, అట్లాగే మన టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.